మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 436. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతలా మిస్ అయ్యావా నన్ను అని తరుణ్ ప్రియా ఫేస్ దగ్గరికి తన ఫేసుని తీసుకుని వెళ్ళి అడిగేసరికి తరుణ్ ఊపిరి తన నుదుటిని తగులుతుంటే చిరు చెమటలు పడతాయి ప్రియాకి. ప్రియ తన తడబాటుని కవర్ చేసుకుంటూ నాకు దూరంగా జరుగు అని నెమ్మదిగా అంటుంది. ఏంటి, మా అత్తయ్య మావయ్య కూడా వచ్చినట్టున్నారుగా, పనిలో పని మనం కూడా పెళ్లి చేసుకుందామా అని అల్లరిగా నవ్వుతూ అంటాడు తరుణ్. ఇప్పుడు నాకు అదొక్కటే తక్కువైంది అని ప్రియ నోట్లో గొనుక్కుంటూ తరుణ్ నుండి దూరం జరగాలని చూస్తుంది. వెయిట్ అని చెప్పి తరుణ్ పక్కనే టేబుల్ పైన ఉన్న మెహందీ బాక్స్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న కోన్ తీసి ప్రియా చేతిని పట్టుకోగానే ప్రియా షాక్గా తరుణ్ వైపు చూస్తుంది. ఏంటి, మెహందీ పెట్టుకోవడానికి వెళ్తున్నావా అని తరుణ్ కోన్తో ప్రియా చేతిలో ఏదో రాస్తూ ఉంటే ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా అంటుంది ప్రియా. ఏం చేస్తాను, ఏమీ చేయడం లేదు, ఇంతకీ నేను అడిగిన దానికి ఆన్సర్ చేయలేదు అని అంటాడు తరుణ్ ప్రియా చేతిని వదులుతూ. ప్రియా వెంటనే తన చేతిని చూసుకుంటూ ఉంటే అప్పుడే చూడకు, దానిని డ్రై అవనివ్వు అని చెప్పి ప్రియా చేతిని అలాగే గోడకి తన చేతులతో లాక్ చేసి, ఇప్పుడు చెప్పు, అత్తయ్య మావయ్యతో మాట్లాడనా మన పెళ్లి గురించి అని అడుగుతుంటే ఇంకా మీకు వేరే పని ఏమీ ఉండదా, అస్తమాను నన్ను టీస్ చేయడానికి రెడీగా ఉంటారు, నేను వెళ్ళాలి, అక్కడ ఆంటీ వెయిట్ చేస్తారు అని చెప్తుంటే ఆంటీ ఏంటి, అత్తయ్య అని పిలువు, మా అమ్మ నీకు అత్తయ్య కదా అవుతుంది అని అంటాడు తరుణ్. పెళ్లి కాలేదు కానీ అప్పుడే అత్తయ్య అంట అని ప్రియ నోట్లో కొనుక్కుంటూ ఇంక మీరు వదిలేస్తే నేను వెళ్ళాలి అని అంటుంది. అలాగే వెళ్ళు అని తరుణ్ ప్రియా బుగ్గపై చటుక్కున ముద్దు పెట్టి దూరంగా జరుగుతాడు. ప్రియ తరుణ్ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి మెహందీ బాక్స్ పట్టుకుని బయటకు వెళ్ళి, ఇంతకీ ఈ మహానుభావుడు నా చేతిపైన ఏ గీతలు గీశాడో అని తన చేతిని చూసుకుని ఒక్కసారిగా ఉలిక్కపడుతుంది ప్రియా. ప్రియా చేతిలో మధ్యలో చిన్నగా లవ్ సింబల్ వేసి దాంట్లో T/P అని రాస్తాడు తరుణ్. అది చూసి ఓరి వీడి వేషాలో, టీ అంటే తరుణ్, పి అంటే ప్రియా అని అర్థం వచ్చేటట్టు నా చేతిలో రాశాడా, ఇప్పుడు ఈ చేతిని చూసి ఎవరైనా ఏదైనా అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి, ఛా, నన్ను తినడానికే పుట్టాడు ఈ మహానుభావుడు అని తరుణ్ణి తిట్టుకుంటూ పి అంటే ప్రియా అని చెప్పచ్చు, మరి టీ అంటే ఏమని చెప్పాలి, నాకు టీ అనే పేరు మీద ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరే అని ఆలోచిస్తే లాభం లేదు, టీ మీద ఏదో ఒక పేరు వెతకాలి అని వెంటనే హా, టీ అంటే తన్వి, భలే ఉంది ఈ పేరు, ఎవరైనా అడిగితే ఇదే చెప్పచ్చు అని అక్కడి నుండి కోన్ బాక్స్ తీసుకుని సావిత్రి గారి దగ్గరికి వెళ్తుంది ప్రియ. వెళ్తున్న ప్రియాని చూసి నవ్వుకుంటూ ఈ పెళ్ళవని ప్రియ, తర్వాత మన పెళ్ళి అని చిన్నగా నవ్వుకుంటాడు తరుణ్. విక్రమ్ రూమ్లోకి వెళ్ళగానే విరాజ్ని చూసి వస్తారా, ఏం చేస్తుంది అని అడుగుతాడు. ఇంకెక్కడ వస్తారా, తమరి అర్ధాంగి వచ్చి నాతో గొడవ పడి మరీ తీసుకుని వెళ్ళింది కదా అని అంటుంటే వచ్చిందా, అసలు ఈ మధ్య ఈ వైషు ఎవరి మాట వినడం లేదు అని నవ్వుతూ అంటాడు విక్రమ్. ఏం చేస్తాం, తన మాటే ఫైనల్ కదా, అందుకే నేను కూడా నో అని చెప్పలేకపోయాను అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మ్యారేజ్ గురించి మాటల్లో పడిపోతారు. మెహందీ డిజైనర్ ముందు మెహందీని అమృతకి పెట్టడానికి రెడీ అవుతుంది. అమృత చేతులకి మెహందీ స్టార్ట్ చేసిన తర్వాత మిగతా వారికి కూడా మెహందీ పెట్టడానికి అందరూ రెడీ అవుతారు. అలా అందరూ మెహందీ పెట్టించుకోవడంలో బిజీ అయిపోతారు. అనూష వైష్ణవి వైపు చూస్తూ నువ్వు పెట్టించుకోవేంటి వైష్ణు అని అడుగుతుంటే వైష్ణవి చిన్నగా నవ్వుతుంది. అర్థమైందిలే, మా చిన్నాతో పెట్టించుకోవాలని అనుకుంటున్నావు కదా, కానీ అది అసాధ్యం, వాడికి అస్సలు మెహందీ పెట్టడం రాదు, ఇప్పటి వరకు వాడెప్పుడు కూడా ఎవరికి మెహందీ పెట్టలేదు అని అంటుంటే తప్పదు వదిన, పెళ్ళైంది కదా, భార్య కోసమైనా కొన్ని నేర్చుకోవాలి అని నవ్వుతుంది వైష్ణవి. సరే చూడు,
వెళ్ళి కోన్స్ తీసుకుని చిన్న దగ్గరికి వెళ్ళు. నాకు తెలిసి నీకోసమైనా నేర్చుకుని మరీ పెడతాడులే అని నవ్వుతుంది అనూష. ఇంతలో మెహందీ పెట్టే డిజైనర్ ప్రియా చేతిని చూసి, అరే మీరు ముందే మెహందీ పెట్టుకున్నారా అని అడగగానే అందరూ ప్రియా వైపు చూస్తారు. ఈ శాడిస్ట్ అనవసరంగా నా చేతిలో ముందుగానే మెహందీ పెట్టాడు అని ప్రియా తరుణ్ని తిట్టుకుంటూ అందరి వైపు చూసి రాణి నవ్వని నవ్వుతూ, అది నార్మల్గా ట్రై చేశాను అని అంటుంటే అనూష ప్రియా చేతిలోని ఉన్న మెహందీని చూసి పి అంటే ప్రియా, టీ అంటే ఎవరు అని కళ్ళెగరేస్తుంది నవ్వుతూ. చా అనుకున్నాను ఇదే ప్రశ్న వేస్తారు అని మనసులో అనుకుంటూ, అది అక్క, టీ అంటే తన్వి, నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అని నవ్వుతూ అంటుంటే నేనేనా అన్న వాయిస్కి అందరూ వెనక్కి తిరిగి చూడగానే ఒక అమ్మాయి లాంగ్ ఫ్రాక్ వేసుకుని చబ్బీస్ చీక్స్తో చిన్న చిన్న కళ్ళతోటి అందరి వైపు నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూడగానే వైష్ణవికి ఎవరో అర్థం కాదు. వస్తార కూడా ఆ అమ్మాయి వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అనూష లేచి వెళ్ళి, హే తన్వి, మార్నింగ్ వస్తానన్నావు, ఇప్పుడే వచ్చావా అని అంటుంటే, ఏం చేయనక్క, మార్నింగ్ వద్దామని అనుకున్నాను కదా, ఎక్కడా ఈ మేడం గారు ఉన్నారుగా, మేకప్ మేకప్ అంటూ మార్నింగ్ నుండి టైం అంతా వేస్ట్ చేసింది అని నవ్వుతూ అంటుంటే తన పక్కనే ఉన్న నిత్య నిన్ను అని తన్వి భుజంపై కొడుతుంది. సరిపోయింది, ఇద్దరు మళ్ళీ స్టార్ట్ చేశారా, రండి ఇప్పుడే ఫంక్షన్ స్టార్ట్ అయింది అని అంటుంటే, లేదక్క, నేను విక్రమ్ అన్నయ్యని కలవాలి, ఇంతకీ అన్నయ్య ఎక్కడున్నాడు అని అడుగుతుంది తన్వి. అనూష చిన్నగా నవ్వి పైన తన రూమ్లో ఉన్నాడు అని చెప్పగానే, నేను అన్నయ్యని కలిసి వస్తాను అని తన్వి విక్రమ్ దగ్గరికి వెళ్తుంటే, హే ఆకు, నేను కూడా విక్రమ్ బావని కలవాలి అని చెప్పి నిత్య కూడా తన్వి వెనకాల పరిగెడుతుంది. నిత్య ఎప్పుడైతే బావా అన్నదో వెంటనే వైష్ణవి గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించగానే వెళ్తున్న నిత్య వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఎవరి అమ్మాయి విక్కీని బావా అని అంటుందేంటి అని మనసులో అనుకుంటుండగా ఇంతలో అనూష వైష్ణవి దగ్గరికి వచ్చి, ఇంకా నువ్వు వెళ్ళలేదేంటి వైషు అని అంటుంటే, అది వదిన, వాళ్ళిద్దరూ ఎవరు అని అర్థం కాక అడుగుతుంది. హో చెప్పడం మర్చిపోయాను, ముందు వెళ్ళింది కదా, తన పేరు తన్వి, మా దూరపు చుట్టం, బాబాయ్ వాళ్ళ కూతురు. ఇంకా వెనకాల వెళ్ళింది కదా, తన పేరు నిత్య, తను మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ కూతురు. చిన్నప్పటి నుండి విక్రమ్ని బావా అని పిలవడం అలవాట్లు అని వైష్ణవి వైపు చూసి ఏమైంది అని అడుగుతుంది. నథింగ్, ఏమీ లేదు, నేను విక్రమ్ గారి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి వైష్ణవి లేచి ఎన్నో ఆలోచనలతో విక్రమ్ రూమ్ వైపుకి అడుగులు వేస్తుంది. విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా మంచి డిస్కషన్లో ఉండగా తన్వి రూమ్ లోపలికి అడుగుపెట్టి అన్నయ్య అని గట్టిగా పిలుస్తుంది. తన్వి పిలుపుకి విక్రమ్ వెంటనే తల పైకెత్తి చూడగా తన వైపే నవ్వుతూ వస్తున్న తన్విని చూసి విక్రమ్ కూడా లేచి నుంచుని హే తన్వి అని అంటుంటే వెంటనే తన్వి విక్రమ్ దగ్గరికి వెళ్ళి సైడ్ హాక్ చేసుకుని, అన్నయ్య ఎలా ఉన్నావు, నిన్ను చూసి చాలా ఇయర్స్ అయిపోయింది అని అంటుంటే, నేను బాగున్నాన్రా, ఇప్పుడే వచ్చావా అని అడుగుతాడు విక్రమ్. అవునన్నయ్య అని తన్వి అంటుంటే, నువ్వు పక్కకి తప్పుకో తన్వి అని నిత్య తన్విని పక్కకు తప్పించి వెళ్ళి విక్రమ్ని హక్ చేసుకోగానే వెనకాలే వచ్చిన వైష్ణవి అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. విరాస్ కూడా షాక్గా నిత్య వైపు విక్రమ్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటాడు. వైష్ణవి వెనకాల వచ్చిన వస్తార కూడా వాళ్ళని చూసి, ఇదేంటి ఇక్కడేదో పెద్ద గొడవ జరిగేటట్టుంది అని మనసులో అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటుంది. విక్రమ్ నిత్యాని దూరం జరుపుతూ నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతుంటే, అదేంటి తన్వి ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానుగా అని నవ్వుతూ అంటుంటే విక్రమ్ నిత్య తలపై చిన్నగా కొట్టి, నువ్వు ఇంకా ఈ అల్లరి మానలేదా అని నవ్వుతూ అంటాడు. విక్రమ్ని నిత్య హక్ చేసుకున్నా కూడా సీరియస్ అవ్వకుండా పైగా నవ్వుతూ మాట్లాడేసరికి వైష్ణవిలో అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఇంతలో విరాస్ చూపు వైష్ణవి పైన పడగానే తను బాగా కోపంలో ఉన్నది అని అర్థం అవ్వగానే చిన్నగా దగ్గుతాడు.
విరాస్ దగ్గుకి విక్రమ్ విరాస్ వైపు చూసేసరికి విరాస్ తన కళ్ళతోనే డోర్ దగ్గర ఉన్న వైష్ణవి వైపు చూపిస్తాడు. విక్రమ్ విరాస్ చూపించిన వైపుకు చూసి అక్కడ చాలా కోపంతో తనని తినేసేటట్టు చూస్తూ ఉన్న వైష్ణవిని చూసి అప్పటి వరకు నవ్విన విక్రమ్ ఒక్కసారిగా నార్మల్ అయ్యి, చచ్చాను, ఇప్పుడు ఈ నిత్య నన్ను హక్ చేసుకోవడం వైషు చూసిందా, ఇంకా నా పని అయిపోయింది, ఈరోజు ఈ రాక్షసి 100 ప్రశ్నలు అడుగుతుంది అని మనసులో అనుకుంటూ తన్వి వైపు చూసి, ఇంక నువ్వు వెళ్ళు తన్వి, ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, అలాగే నిత్యని కూడా తీసుకువెళ్ళు అని అంటాడు విక్రమ్. అయ్యో బావా, మేము వచ్చింది ఇప్పుడే కదా, ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటాము అని నిత్య అంటుంటే, ఇంకొంచెం సేపు నువ్విక్కడే ఉంటే నా కొంపలు మునిగిపోతాయి అని విక్రమ్ మనసులో అనుకుంటూ తన్వి అని పిలవగానే, ఓకే అన్నయ్య, మేము వెళ్తాము అని అంటుంటే, నువ్వాగు తన్వి, అదేంటి బావా, ఇన్ని రోజుల తర్వాత నేను నిన్ను చూడ్డానికి వస్తే అలా అంటావేంటి, సరే మావయ్యతో చెప్పి మనం వెంటనే పెళ్లి చేసుకుందామా అని నవ్వుతూ అడుగుతుంది నిత్య. అది విన్న వెంటనే వైష్ణవి ఇంకా ఒక క్షణం కూడా ఆగకుండా విక్రమ్ దగ్గరికి వెళ్ళి, విక్రమ్ గారు, మీకు పెళ్లి కావాలా అని చూపులతోనే కాల్చేసేలాగా చూస్తూ పెదవులపై మాత్రం లేని నవ్వుని రప్పించుకుని అడుగుతుంది. ఈ నిత్య నా కొంప ముంచేలాగా ఉంది అని విక్రమ్ మనసులో అనుకుంటూ వైష్ణవి వైపు చూస్తాడు. చాలామంది బాధపడ్డారు కదా, ప్రీతికి మ్యారేజ్ అయిపోయింది, వంశీ ఒక్కడే ఉంటాడని. మీకు ముందే చెప్పాను, ఈ మ్యారేజ్లో వంశీకి జోడీని చూపిస్తానని. తనే తన్వి. ఇంకా నిత్య తను విలన్ కాదు, బట్ చాలా సరదాగా ఉంటుంది. ఇప్పుడు వైష్ణవి చేతిలో విక్రమ్ పరిస్థితి ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.